ఈరోజు రాజమండ్రిలోని బాగా ఫేమస్ అయిన శ్రీ పందలపాక అప్పారావు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ గురించి తయారీ విధానం తెలుసుకుందాము. ముందుగా మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మసాలా తయారు చేసుకోవాలి. దీనికోసం 1 కేజీ చికెన్కి 8 నుంచి 10 ఎండుమిర్చి, 1 లేదా 2 దాల్చిన చెక్క, 4 యాలకులు, కొన్ని లవంగాయలు, అలాగే కొన్ని పావు ధనియాలు, కొన్ని మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని, అలాగే మేతాకు కూడా వేసుకుందాము. కస్తూరి మేత అంటారు. ఈ మేతాకు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. దీన్ని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం పొడి కొట్టుకోవాలి. మనం ఈ బిర్యానీ కోసం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ కోసం కొన్ని స్పైసెస్ మనం రెడీ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి రాతి పువ్వు, మరాఠీ మొగ్గ 4 గాని 5 తీసుకోవాలి. 4 గాని 5 యాలకులు పొడి చేసుకోవాలి. ఈ విధంగా కొన్నేమో బిర్యానీ ఆకు, అలాగే 3 to 4 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే 4 to 5 దాల్చిన చెక్క, అలాగే 7 నుంచి 8 లవంగాయలు తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాం కదా, ఇందులో అవి వేసుకుందాం. ఈ విధంగా మనం వేసి కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తగినంత ఉప్పు, ఒకటికి 1 గ్లాసు బియ్యం అయితే 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. బిర్యానీకి వాటర్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం కూరకు రెడీ చేసుకుందాం. నూనె కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తగినంత ఉప్పు, నీళ్ళు బిర్యానీకి మనం పెట్టుకున్న నీళ్ళు ఉడికిన తర్వాత కొంచెం మనం ఎంత రైస్ వేయాలనుకున్నామో అంత రైస్ వేసుకొని దీన్ని కొంచెం కలయబెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. రైస్ 70% కుక్ అయ్యింది. ఇంకొక 10 మినిట్స్లో రెడీ అయ్యిద్ది. కొంచెం ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. మనం మంచిగా కలుపుకోవాలి. ఉడికించుకున్న చికెన్ మనం ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత గ్రేవీ ఉన్న కర్రీలోకి ఈ టొమాటో పేస్ట్ చేసుకొని వేసుకోవాలి.
మనం ముందు చేసుకున్న మసాలా ఉంది కదా, అదను ఇది వచ్చేసరికి సొంటి పొడి అండి. సో మెయిన్ టేస్ట్ అనేది పందలపాక బిర్యానీకి ఈ మసాలా నుంచే వస్తుంది. మనం వీడియో స్టార్టింగ్లో ఈ మసాలా ఎలా చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపించాను. సో ఈ పొడి మసాలా అందులో వేసేయాలి. ఇదనమాట. ఇలా వస్తుంది. ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇది కొంచెం కొత్తిమీర,